ఖాళీ దొరకలేదు ఈశ్వర అని చూస్తాం. అంటే ఇది ఒక్కటి కూడా ఎత్తుకెళ్ళడు. కానీ వీడికి ఇది ఏమీ అవసరం లేదు. కానీ ఈశ్వరుడు గురువు అందుకు మీకు ప్రసాదించాడు. గురువు ఈశ్వరుడే గురువు రూపంలో వస్తాడు. కాబట్టి చాలా బహుజాగరూకులై ప్రతి దాన్ని కూడా అనుసరిస్తే ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. అనుసరించలేదనుకోండి, ఈశ్వరుడు ఎక్కడ ఏ కీ తిప్పేసి ఎటు మళ్లించాలో అటు మళ్లించేసి కొడతాడు. ఎందుకంటే మీ ప్రారంధాన్ని బట్టి ఆయన కొడతాడు, కానీ ఆయన ప్రత్యేకించి కొట్టేవాడు కాదు భగవంతుడు. కాబట్టి గురువు అందుకు అవసరము. మనం అనుకుంటాం ఎక్స్ట్రీమ్ పోతా ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఆ ఏడుపులు, ఆ ఈ పిచ్చి పిచ్చి చేష్టాలు చూస్తే ఈశ్వరుడు కాదు, గురువు కూడా పిచ్చి పట్టింది. ఎందుకు చేయాలి? మనం దేనికి ఏడవాలి? ఏడవాల్సిన దానికి ఏడవాలి. కానీ పనికి మన చెత్త విషయాల కోసం ఏడుతున్నారనుకో, వీళ్ళు చెత్త మొహాలు అనుకుంటాడు భగవంతుడు. అంటే చెత్త మళ్ళీ పాపం వస్తానే ఉంటది. కాబట్టి మనం చెత్తలాగా తయారవ్వకూడదు. మనం వికసించిన ఆ యొక్క తామర పువ్వులాగా తయారవ్వాలి గురువు దగ్గర. అప్పుడు నీకు ఏది కావాలో అది ఇచ్చాడు అంటే భగవంతుడు నిన్ను ప్రయోజకుని చేయటానికి, ఉద్ధరించడానికే చేస్తాడు. కాబట్టి ఈశ్వర అనుగ్రహం చూడాలి. కానీ ఈ డబ్బు, ఐశ్వర్యం దీనికోసం పరిగెత్తామనుకో, ఎక్కడ లాగేస్తాడో, ఎక్కడ చేర్చుతాడో, ఎక్కడ తీసి పారేస్తాడో తెలియదు. అందుకనే భయంతో ఈశ్వరుని పైన మనస్సు పెట్టి గురువును అనుసరించి గురువు చెప్పేది విని ఆచరించగలిగామా ధన్యులు అవుతాం. లేదనుకో పాపం తిరుగుతా ఉంటుంది ఆ చక్రం, బండి చక్రం. ఓం శాంతి.